శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పార్టీ గురించి, ఈవేళ జయకేతనం సభ గురించి, కూటమి మైత్రి గురించి చెప్పాలంటే మీరు ఇచ్చే టైము ఈ డిబేటు సరిపోదు. చాలా పెద్ద విస్తృత గ్రంథం అది. రామాయణం అంత, మహాభారతం అంత పెద్దది. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ ప్రస్థానంలో 18 ఘట్టాలు ఉన్నాయి. ఆయన ముందుగా ఈవేళ దీని గురించి ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చిత్రాడ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో, ప్రస్తుత కాకినాడ జిల్లాలో, కాకినాడకి కూతవేటు దూరంలో, పిఠాపురానికి కాకినాడకి మధ్యలో నేషనల్ హైవే 216 అనుకున్నటువంటి ఒక చిన్న గ్రామం. అది బీరకాయలకు ప్రసిద్ధి. ఏడాకుల బీర అనే విత్తనానికి ప్రసిద్ధి. అది అక్కడ ఈ సభ జరుగుతుంది. 50 ఎకరాల్లో అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, 250 మంది ఆసీనులయ్యే విధంగా అతిపెద్ద వేదిక, సభా వేదిక అక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. సాంబశివరావు గారు లాంటి పెద్దలందరూ కృషి చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే, శ్రీరాముడికి 3 తమ్ముళ్ళు, ధర్మరాజుకి 4 తమ్ముళ్ళు, చిరంజీవి గారికి 2 తమ్ముళ్ళు. చిరంజీవి గారి కంటే ముందే ఈయన ఏసీఎఫ్ అని ఒక సంస్థ పెట్టాడు, యాంటీ కరప్షన్ ఫోర్స్ దాని పేరు. అంటే ఒక భావోద్వేగం ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఈయన పరిణామ క్రమంలో చాలా చోట్ల తగ్గాడు, నెగ్గాడు. కానీ ఒక్క చోట మాత్రం తగ్గలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకుల్ని పంచెలోడదీసి కొడతానని చెప్పాడు. ఆ మాటకు మాత్రం ఆయన చాలా స్టాండర్డ్ గా స్టిక్ అనే ఉన్నాడు ఇప్పటి వరకు. యాంటీ కాంగ్రెస్ తో ఆయన రాజకీయ ప్రస్థానం, ఆయన పరిణామ క్రమం మనకి చూస్తా ఉన్నాం. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆయన కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే ఉన్నాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో ఆయన చట్టపట్టలేసుకున్న సందర్భం లేదు. అంటే అంత కమిట్మెంట్ ఉంది ఆయనకి. కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ చెప్పాడు, అది కాలిపోతున్న ఇల్లు, దాంట్లోకి వెళ్ళొద్దని. ఈయనకి అంబేద్కర్ భావజాలం ఉంది, బహుజన భావజాలం ఉంది, గాంధేయవాదం ఉంది, బుద్ధిజం ఉంది, అన్ని రకాల ఇప్పుడు అద్భుతమైనటువంటి సనాతన ధర్మం గురించి ఒక అవగాహనతో ఆత్మీయంగా ఆయన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అక్కడ చిరంజీవి గారి తమ్ముడిగా, చిరంజీవి గారి అభిమానిగా, చిరంజీవి గారికి ఆంజనేయ స్వామి లాగా, రాముడికి ఆంజనేయుడు లాగా, అంత రేంజ్ లో అన్నగారి పట్ల అంకిత భావంతో ఉండే మనస్తత్వం. అంటే ఒక అన్న పట్ల. కానీ పవన్ రాజకీయ ఆలోచనలకి 2024 ఎన్నికల్లో ఆయన స్థిరత్వానికి నిదర్శనగా నిలిచాయిగా. ఆయన శ్రేయ